ప్రైజ్ ద లార్డ్. ఓవర్‌కమర్స్ అనే కార్యక్రమానికి మీ అందరికి కూడా స్వాగతం పలుకుతున్నాను. గ్రేస్ లిజనర్స్ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలండి. ఈరోజు ఓవర్‌కమర్స్ అనే కార్యక్రమంలో మేము ఎపిసోడ్ 16లోకి వచ్చేసాము. మేము ముగ్గురం వచ్చేసాము. నా పేరు హ్యానా వివేక్. నేను బెంగుళూరు నుంచి జాయిన్ అవుతున్నాను. ఇంకా సిస్టర్ దీప్తి దుగ్గిరాల తను హైదరాబాద్ నుంచి జాయిన్ అవుతున్నారు. ఇంకా సిస్టర్ ఈవా ఉన్నారు. తను వైజాగ్ నుంచి జాయిన్ అవుతున్నారు. మేము ముగ్గురం మళ్ళీ ఇంకొక కొత్త టాపిక్ తోటి డిస్కస్ చేయడానికి మేము ముందుకొచ్చాము. ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు. సో, మనం డిస్కషన్‌లోకి ఎళ్ళే ముందు ఒకసారి మన సిస్టర్స్‌ని మనం పలకరిద్దాం. ఎలా ఉన్నారు అని చెప్పి. దీప్తి అండ్ ఈవా ఎలా ఉన్నారు? మీరొక షేర్ చేసుకుంటారా? మీ యొక్క వీక్ ఎలా ఉంది? మీ యొక్క ప్లాన్స్ ఎలా ఉన్నాయి ఈ క్రిస్మస్‌కని గూడా? మేము చాలా బాగున్నాం హ్యానా. రియల్లీ ఇట్ వాజ్ అ బ్లెస్డ్ వీక్. చాలా రోజులు చాలా ఫాస్ట్‌గా గడిచిపోతున్నాయని అనుకున్నాం కదా లాస్ట్ వీక్. సో, అలానే అనిపిస్తుంది అసలు ఇంకో కొద్ది రోజులలో వీల్ బీ స్టెప్పింగ్ ఇంటూ 2026. అసలు చాలా ఫాస్ట్‌గా గడిచిపోయాయి. రియల్లీ థ్యాంక్ గాడ్ దట్ వీ హ్యాడ్ అ బ్లెస్డ్ వీక్ అండ్ బ్లెస్డ్ ప్రిపరేషన్స్ యాజ్ వెల్. సో థ్యాంక్ యూ హ్యానా. Eva, how was your week? Thanks, Deepthi. My week was great. Thank you, Hanaka. Thank you so much for asking me that question because just 2 days into the week and I'm so drenched and drowning in work that I cannot imagine mundu ee week ela undabotundi ani. Kani I'm grateful. I'm very grateful that we have come to the end of this year. And though మనకి చాలా ఫాస్ట్‌గా ఎళ్ళిపోతున్న ఒకవైపు చర్చ్‌లో ప్రిపరేషన్స్, క్రిస్మస్ ప్రిపరేషన్స్, స్కూల్‌లో వర్క్ సైడ్ ఇస్ ఫుల్, చర్చ్ is full and we are grateful. So I'm very happy in this season. Ante it's been a joy to be busy in this season. Akka meek etla undi? How do you find your week so far? ఇంతవరకు ఈవా బావుంది ఈవా దేవుని దయ వలన. ఇంకా అంటే ఈ సీజన్ అందరూ అన్నట్లు బిజీ కదా! కొంచెం ఇంట్లో పనులు, క్రిస్మస్ సెలబ్రేషన్స్, ఇంకా ఇండ్లు ఇదే టైంలో చాలామంది క్లీనింగ్ అవంతా చేస్తారు కదా! నేను గూడా ఎక్కువగా క్లీనింగ్ గూడా ఇదే టైంలో చేస్తూ ఉంటాను క్రిస్మస్ గాబట్టి. సో, ఆ పనులలో కొంచెం బిజీగా ఉన్నాము. లేకపోతే దేవుని దయ వల్ల అంతా బావుంది. ఇంకా ఈ యొక్క సీజన్ ఎన్నో రోజుల నుంచి మనం ఎదురు చూస్తాం కాబట్టి, ఇంకా ఎక్కడైనా గూడా క్రిస్మస్ అంటే మనం ఇన్వాల్వ్ అయ్యే గ్రూప్స్‌లో క్రిస్మస్ జరుగుతుంది గాబట్టి, ఆ సెలబ్రేషన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్సైట్‌మెంట్ అయితే ఉంది. దీప్తి నా వరకు. సో, అవునవునక్క. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అంటే ఈ యొక్క సీజన్ మనం చూసుకుంటే క్రిస్టియన్స్ మనమందరం గూడా ఆ ఇయర్ అంతా వెయిట్ చేస్తామని అనుకోవచ్చు. మరి ముఖ్యంగా బయట దేశాల్లో అయినా, లేకపోతే ఇప్పుడు ఇండియాలో అయినా గూడా ఎక్కువగా అందరూ అంటే క్రిస్టియన్స్ అనే గాదు, అందరూ కూడా ఇది సెలబ్రేట్ చేస్తున్నారు క్రిస్మస్ అని. సో, మీ యొక్క అభిప్రాయంలో ఈ ట్రెడిషన్స్ ఎంత వరకు ప్రభావితం చూపిచ్చాయి? అంటే ఇవి సాంటా క్లాస్ గానీ, క్రిస్మస్ ట్రీ గానీ, గ్రీటింగ్ కార్డ్స్, ఈ గిఫ్ట్స్ అన్నీ కూడా మనకి ఎంత వరకు మన ఒక క్రిస్మస్ సెలబ్రేషన్ మీద ప్రభావం చూపిచ్చాయి? అసలు ఇవి ఎలా మొదలయ్యాయని మీరు అనుకుంటున్నారు? ఈవా నువ్వు చెప్తావా? అక్క నాకు తెలిసి స్టార్టింగ్‌లో ఇలాంటి ట్రెడిషన్స్ కూడా ఏమీ లేకుండే. మనం చూసుకుంటే జీసస్ పుట్టిన ఇయర్స్ అన్నీ కూడా అంటే పుట్టిన తర్వాత జీసస్ చనిపోయి ఆఫ్టర్ హి అసెండెడ్ టు హెవెన్ కూడా చాలా మటుకు మనం ఇవన్నీ చూడము. కానీ ఎక్కడైతే చర్చ్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత డిసైపుల్స్ అందరూ కూడా స్కాటర్డ్ అయిపోయి లోకమంతటా ఎళ్లి సువార్త చెప్పి అక్కడక్కడ దేశాలలో సంఘాలు స్థాపించడం జరిగిన తర్వాత కూడా మనము అర్థం చేసుకోవచ్చు ఏంటంటే ఎవరు వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రాంతం యొక్క కల్చర్స్‌ని బట్టి మాక్సిమం క్రిస్మస్‌ని సెలబ్రేట్ చేసుకోవడము. ఆ యొక్క సిటీలో ఉన్న కల్చర్స్, ఆ కల్చర్ బట్టి వాళ్ళకున్న ఫుడ్ డెలికేసీస్ అవన్నీ కూడా యాడ్ చేసుకుంటూ క్రిస్మస్ ట్రెడిషన్స్ అనేవి చాలా లేట్ సెంచరీలో స్టార్ట్ అయింది. సో, మనము చూసుకుంటే ఐ థింక్ స్టార్టింగ్‌లో ఓన్లీ స్టార్ గురించి మాట్లాడేవాళ్ళు. ఎలాగా ఒక స్టార్ ఆహ్,
బెత్లెహేము మీద ఉన్న తార గురించి ఎలాగైతే ఆ స్టార్ జీసస్ వైపు పాయింట్ చేసి ఉన్నదో, ఆ విధంగా ఇంటి పైన లేదా ఇంటిని ప్రతి క్రైస్తవుడి ఇంట్లో ఒక స్టార్ పెట్టుకోవడం జరిగింది. తర్వాత స్లోగా నేటివిటీ సీన్ లేదా మేంజర్, క్రిబ్, యేసు ప్రభు పశుల పాకలో ఏ విధంగా అయితే పుట్టారో అలాంటి ఒక సీనరీ రిమైండ్ చేసుకోవడానికి, వాళ్ళని మళ్ళీ యేసు ప్రభు గురించి గుర్తు చేయడానికి వాళ్ళు చిన్న చిన్నగా అప్పుడు డాల్స్ పెట్టుకొని ఇట్ బిగాన్ అనుకుంటాను. తర్వాత ఐ థింక్ దేర్ సో మెనీ ట్రెడిషన్స్ యాజ్ దీప్తి ఆల్సో టు షేర్. బట్ ఐ థింక్ ముందు నుండి ఇప్పుడు వరకు అవి ఆ ట్రెడిషన్స్ మెల్లమెల్లగా ఇప్పుడు మనం మాక్సిమం ఎవరి ఇంట్లో మేంజర్స్ చూడమక్క. మేంజర్ ఐ థింక్ ఒక 50 ఇయర్స్ బ్యాక్, 60 ఇయర్స్ బ్యాక్ వరకు ఆగిపోయింది. దాని తర్వాత ఇవి ఇవాళ రేపు నో, ఇట్ ఈస్ నాట్ దేర్. సో ఇట్స్ ఆ ట్రెడిషన్స్ మారుతూ 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 వచ్చాయి. సో ఐ థింక్ క్రిస్మస్ అనేది మనము క్రైస్తవులము, నిజమైన క్రైస్తవులే సెలబ్రేట్ ఎందుకు చేసుకుంటున్నారో తెలుసు, కానీ మిగతా వరల్డ్ ప్రపంచం అంతా అదేదో గిఫ్ట్లు పంచుకోవడానికి, తినడానికి, ఒక పెద్ద ఆ భోజనం ఏర్పాటు చేయడానికి, టు హ్యావ్ అ మెరీ పార్టీ అంతే. నువ్వు లాస్ట్ వీక్ చెప్పావు కదా అక్క, అలాంటి ఒక పార్టీ సెలబ్రేట్ చేసుకోవడానికే క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తున్నారు. కానీ దానికి మించి దే డోంట్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ క్రిస్మస్. ఇట్స్ జస్ట్ అ ట్రెడిషనల్ హాలిడే అక్రాస్ ద వరల్డ్ అని నా అభిప్రాయము అని నేను అనుకున్నాను. దీప్తి, యూ వాంట్ టు షెడ్ సమ్ లైట్? Yeah, definitely. So whatever you've mentioned is that like 100% right. మనం ఆ కల్చర్స్, ఆ ట్రెడిషన్స్, ఆ ఇదిలో నుంచి మనం స్లోలీ వీఆర్ ఇవాల్వింగ్ అండ్ వీఆర్ లెర్నింగ్ ద ట్రూ సెన్స్ ఆఫ్ ద క్రిస్మస్. అయితే కొన్నిసార్లు అనిపిస్తుంది ఈ నేటివిటీ సీన్ వేయడము, చర్చ్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ జరిపించడం మూలాన పిల్లలకి అసలు ఏంటి క్రిస్మస్ అంటే ఏంటి అని అన్నది, దాని అర్థం ఏంటి అని అన్నది వాళ్ళు చూపించడం జరుగుతూ ఉంటుంది. బట్ ఐ థింక్ వాట్ ఐ బిలీవ్ ఆర్ వాట్ ఐ ఫీల్ ఇస్ మేబీ అంటే మనం వీఆర్ ఆల్ యంగ్ విమెన్, వీఆర్ ఆల్ హ్యావింగ్ చిల్డ్రన్. what we need to take that step is ఈ క్రిస్మస్ దాంట్లో you have pretty much covered everything, the tradition part. then we need to take this opportunity to teach our children the truest sense of Christmas. మనం ఏ విధంగా ఇంట్లో గడుపుతున్నాము, మనం ఏ విధంగా ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాము అని అన్నది ఇట్ లీవ్స్ లాస్ట్ ఇంపాక్ట్ ఆన్ చిల్డ్రన్. మనం ఎట్లా చేసుకుంటున్నాము ఆ పండుగ అనేది, అది ఏ విధంగా వాళ్ళకి మనము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము, వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ అండ్ వాట్ ఈజ్ ఇట్స్ ఇంపార్టెన్స్ అని అన్నది మన పిల్లలకి ఏ విధంగా చెప్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ దాట్ వే వీ కెన్ యాడ్ వాల్యూ టు వాట్ ఎవర్ వీఆర్ సెలబ్రేటింగ్ క్రిస్మస్. రైట్. థ్యాంక్ యూ దీప్తి, ఇవా ఇద్దరు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఇప్పుడు క్రిస్మస్ అంటే మనము కేక్స్, క్రిస్మస్ అంటే కార్డ్స్, క్రిస్మస్ అంటే క్యాండిల్స్, అంటే క్రిస్మస్ అనగానే కొన్నిటి వరకే మనం పరిమితం అయిపోతాం. అది క్రిస్టియన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే క్రిస్టియన్స్ కాకుండా వేరే ఫెయిత్ నుంచి వచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చు. సో క్రిస్మస్ అనగానే వీటి గురించే ఆలోచిస్తాం, కానీ వీటికంటే ఇంకా ఎక్కువగా ఏముంది, లోతైనది ఏముంది అని మనం ఆలోచించం. మరి ముఖ్యంగా క్రిస్టియన్స్ చూసుకున్నా, లేకపోతే బిలీవర్స్ చూసుకున్నా, అంటే ఎందుకు ఇట్లాంటి పరిస్థితి వచ్చేసిందని అంటారు? ఎవరు రెస్పాన్సిబుల్? అంటే క్రిస్టియన్స్ రెస్పాన్సిబులా, లేకపోతే ఎవరు అని అంటారు? మీ యొక్క ఒపీనియన్. క్రిస్మస్ అనగానే క్రిస్టియన్స్తో పాటు అందరూ కూడా వీటికంటే ఇంకా ఎక్కువగా ఆలోచించడం లేదు. ఏంటి, ఎందుకు నిజమైన క్రిస్మస్ మనం చేసుకుంటున్నాము, ఏంటి దాని యొక్క ప్రాముఖ్యత అనేది ఎవ్వరు ఆలోచన చేయలేకపోతున్నారు. అంటే ఎవరు మనము బాధ్యత తీసుకోవచ్చు? అక్క, నాకు తెలిసి ఈ ఈ ఇందులో ఉన్న నా ఒపీనియన్ ఏంటంటే, డెఫినెట్లీ క్రిస్టియన్స్ తెలిసి చెయ్యి ఉండకపోవచ్చు, కానీ చాలా మట్టుకు ఒక పర్సెంటేజ్ అంతవరకు మనం చూసుకుంటే క్రిస్టియన్స్ హ్యావ్ అ రోల్ టు ప్లే ఇన్ దిస్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మన చుట్టూ ఉన్న
అన్‌బిలీవర్స్ ఎవరైతే ఉన్నారో, అన్యులు ఎవరైతే ఉన్నారో, మన ఫ్రెండ్స్ లేదా మన వర్క్ ప్లేస్‌లో ఉన్న దీప్తి కూడా లాస్ట్ టైమ్ షేర్ చేసుకుంది కదా! సో, ఆహ్, తన వర్క్ ప్లేస్‌లో ఎలాగైతే వాళ్ళు చేసేది తను చేయకుండా ఒక రీజన్‌తో తను ఎక్స్‌ప్లెయిన్ చేయడము మనం విన్నాము. సో, ఆ విధంగా మనము క్రైస్తవులై ఉండి నిజమైన ఈ యొక్క క్రీస్తు గురించి మనము క్రిస్మస్ జరుపుకుంటున్నాము అనే ఒక ఆ నిరీక్షణ పంచుకోకుండా చాలా మటుకు మనము కూడా క్రిస్మస్ అనగానే కేకులు తేయడము అవి పంచడం మంచిదే కానీ అక్క ఐ థింక్ కదా ఇట్స్ బికమింగ్ ఆల్ అబౌట్ దట్ క్రిస్మస్ వచ్చింది అయితే ఏంటి మీరు ట్రీ డెకరేట్ చేస్తున్నారా కొంతమంది అయితే మీ ఇంట్లో ఆ ప్లమ్ కేక్ చేస్తున్నారా? డెకరేషన్స్ పెట్టేసారా? గిఫ్ట్స్ సెట్ చేసేసారా? ఇది పలహారాలు పంచుతున్నారా? క్రిస్టియన్సే అక్క. మనము అన్యుల గురించి కూడా మనం మాట్లాడే అవసరం లే. మనము క్రైస్తవులం కూడా మనకేమైపోయిందంటే ఒక ట్రెడిషన్ లాగా ఒక జస్ట్ ఏదో కాన్వర్జేషన్ ఉండాలి కదా అని మనం క్రిస్మస్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇవే మాట్లాడుకుంటాం. ఇది 1% అని నేను అనుకుంటున్నాను. అనదర్ పర్సెంటేజ్ ఆఫ్ ద వరల్డ్ ఇప్పుడు మనం చూసుకుంటే మనమే క్రైస్తవులము ఈ విధంగా జస్ట్ కాన్వర్జేషన్‌లో మనము ఆహ్, ఇలాంటి ట్రెడిషన్‌ని లేదా గిఫ్ట్స్, ట్రీ, కేక్స్ వీటిని గురించి మాట్లాడితే అపవాది అయితే ద ఎనిమీ ఈస్ వెయిటింగ్ ఫర్ అ ఛాన్స్ లైక్ దిస్. సో హీ స్పెండ్ ఇట్ కంప్లీట్‌లీ అండ్ మేడ్ క్రిస్మస్ ఆల్ అబౌట్ ఎనీథింగ్ బట్ జీసస్. యేసు ప్రభు కాకుండా నువ్వు దేన్నైనా క్రిస్మస్ అనుకో అని చెప్పి ఆహ్, వెస్ట్ సైడ్‌లో ఉన్న కంట్రీస్ అన్నిటిని క్రిస్మస్ హాలిడేస్ అని తీసేసి ఇట్స్ జస్ట్ వింటర్ హాలిడేస్, జస్ట్ హాలిడే సీజన్ అని పెట్టేయడము. క్రిస్మస్‌ని తీసేసి ఎక్స్‌మస్ అని పెట్టేయడము. క్రిస్మస్ గురించి యేసుప్రభు గురించి అయినప్పటికీ యేసుప్రభు గురించి ఎవ్వరు మాట్లాడరక్క అసలు. నో మెన్షన్ అబౌట్ జీసస్ క్రైస్ట్. సో ఐ థింక్ ఎంతైతే క్రిస్టియన్స్ ప్లే అ రోల్, definitely the world also is playing a role in slowly removing the spotlight from Jesus, the Christ in Christmas, and making it just a merry party అని నా అభిప్రాయము. అవునివా చాలా బాగా చెప్పావు. అంటే క్రిస్మస్ అంతా యేసుక్రీస్తు గురించి కాకుండా మొత్తం చేస్తున్నారు క్రిస్మస్ అని. దీప్తి నీ ఒపీనియన్ దీప్తి? యాహ్! హనా. డెఫినెట్‌లీ కరెంట్‌లీ ఆ సిట్యుయేషన్ మాత్రము అలాగే ఉన్నది. వేర్ క్రైస్ట్ ఈస్ ఎంటైర్‌లీ రిమూవ్డ్ యాస్ ద సెంటర్ ఫ్రమ్ సెలబ్రేటింగ్ ది యాక్చువల్ మీనింగ్ ఆఫ్ క్రిస్మస్. సో, ఆ విధంగా అట్లా సెలబ్రేషన్ అట్లా మనము క్రీస్తు లేకుండానే సెలబ్రేషన్ అనేది అవుతోంది. సో, నా ఒపీనియన్ ఏంటి అనంటే, ఇలాంటి సిట్యుయేషన్‌లో ఇందాక ఇవ అనింది గదా! దట్ క్రిస్టియన్స్ హాస్ ఎ రోల్ ఇన్ దిస్ అనని. మనము ఐ థింక్ వి హావ్ దీస్ కైండ్ ఆఫ్ ఫోరమ్స్, వి హావ్ దీస్ కైండ్ ఆఫ్ టీచింగ్స్ దట్ వి ఆర్ హియరింగ్. వి హావ్ ప్లెంటీ నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ టు రిప్రజెంట్ క్రైస్ట్. సో, ఈ రకంగా మనము వి హావ్ టు రిప్రజెంట్ క్రైస్ట్. ఈరోజు జస్ట్ టుడే ఓన్లీ ఐ జస్ట్ వాంట్ టు షేర్ ఎన్ ఎగ్జాంపుల్ క్విక్‌లీ. మా ఈరోజు అంటే టౌన్ హాల్ లాగా అంటే ఇట్లా పెద్ద పెద్ద మీటింగ్స్ లాగా అవుతుందన్నమాట వర్క్ ప్లేస్‌లో. వేర్ దేర్ ఇస్ లైక్ హ్యూజ్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. అందులో లీడర్‌షిప్ వాళ్ళు మాట్లాడతారన్నమాట. నెక్స్ట్ ఇయర్ ఏంటి అన్నది. వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారన్నమాట. సో, అది ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు అందులో ఒక క్వెషన్ ఏసారన్నమాట ఆ లీడర్‌షిప్ ఆమెకి. So she is the head of the entire finance department and she is like leading like 5,000 employees. అంటే చాలా వెరీ హై పొజిషన్ లో ఉందన్నమాట. ఆమె చెప్తుందన్నమాట. అంటే తనని అడిగారన్నమాట క్వశ్చన్, వాట్ ఈస్ యువర్ బెస్ట్ మెమరీ ఆఫ్ హాలిడే ఆర్ వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూరింగ్ దిస్ హాలిడే సీజన్ అంటే షీ స్టూడ్ అప్ అండ్ షీ సెడ్ that the most important and the lasting memory I have and will continue to have is singing and praising God along with the family అనేసి అని చెప్పింది. అంటే టు బీ ఏబుల్ టు స్పీక్ దట్ ఆల్సో
ఇప్పుడు అది ఆ రకంగా మాట్లాడడం ఇంతవరకు వేరే ఏ లీడర్స్ కూడా చాలా తక్కువ మాట్లాడడం, అలా మెన్షన్ చేయడము. సో ఐ థింక్ దట్ కైండ్ ఆఫ్ రిప్రజెంటేషన్ వీ నీడ్ టు బ్రింగ్ ఇన్. ఎస్, ద కరెంట్ స్టేట్, యాజ్ ఈవా హెడ్ మెన్షన్, she has rightly pointed out that the current status is that Christ is entirely removed from celebrating Christmas, and we are going about బిర్యానీ చేసుకోవడము, వంటలు చేసుకోవడము, గిఫ్ట్లు ఇచ్చుకోవడము, ఇలాంటి పార్టీ మోడ్లో వెళ్ళిపోతున్నాం. కానీ క్రైస్ట్ మోడ్లో కానీ అసలు ఏ రకంగా కూడా మనం చేయట్లేదు. బట్ ఇన్ దిస్ టైమ్స్ ఐ థింక్ ఇట్స్ ఇంపార్టెంట్ ఆల్సో టు రిప్రజెంట్ true Christ and show the meaning of true Christmas to people. Only then they will learn. What we show is what they see. So let us show Christ, let us show the true meaning. That's what they will see and they will learn. That's my opinion, Hannah. థ్యాంక్ యూ దీప్తి. ఇద్దరు చాలా క్లియర్గా షేర్ చేసుకున్నారు. ఇందాక నువ్వు గిఫ్ట్స్ అని అంటున్నావు కదా, సో గిఫ్ట్స్ అని అంటున్నప్పుడు ఆలోచన చేస్తే అంటే ఈ క్రిస్మస్ టైంలో ఎక్కువగా మన ఫ్యామిలీలో గిఫ్ట్స్ ఇస్తాము, మనం ముఖ్యంగా పిల్లలకు గిఫ్ట్స్ ఇస్తాము, ఇంకా క్రిస్మస్ ట్రీ దగ్గర కూడా మనం ఎక్కువ గిఫ్ట్స్ పెడతాము. ఇంకా గుర్తుంటే శాంటా క్లాస్ కూడా గిఫ్ట్స్ తీసుకొని వస్తుందని చెప్పి క్రిస్మస్ సీజన్లో పిల్లల్ని కూడా చాలా మంది వెయిట్ చేపిస్తారు, శాంటా క్లాస్ వచ్చి మీకు గిఫ్ట్స్ ఇస్తుంది అని చెప్పి పేరెంట్స్ పెట్టి అట్లా. సో గిఫ్ట్స్కి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇంకా సీక్రెట్ శాంటా కూడా ఆడతాడు. సో మనము ఈ యొక్క గిఫ్ట్స్కి అంటే ఇక్కడ మనుషులకు ఇచ్చే గిఫ్ట్ కానీ పిల్లలకి ఇచ్చే గిఫ్ట్ గురించి మనం అంత శ్రద్ధ పెడతాము. కానీ మనము 2 కొరింథియన్స్లో 9:15 ఉంది, 9వ అధ్యాయము 15వ వచనంలో, చెప్పని ఆశక్యం కానీ ఆయన వరమున గూర్చి దేవునికి స్తోత్రము, థ్యాంక్స్ బీ టు గాడ్ ఫర్ హిస్ ఇన్డిస్క్రైబబుల్ గిఫ్ట్. అంటే ఈ క్రిస్మస్ సీజన్లో మనము దేవుడు ఇచ్చినటువంటి ఆ ఇన్డిస్క్రైబబుల్ గిఫ్ట్ కోసము మనము దేవునికి కృతజ్ఞతలు అర్పిస్తున్నామా, అది మనం గుర్తు చేసుకుంటున్నామా? ఆ ఇన్డిస్క్రైబబుల్ గిఫ్ట్ గురించి మనము అంటే దేవునికి కృతజ్ఞతలు అర్పించుకొని దాని చుట్టూతా ఏదైతే దేవుడు మనకి ఆ ఇన్డిస్క్రైబబుల్ గిఫ్ట్ ఇచ్చారో దాని చుట్టూతా మనం క్రిస్మస్ చేసుకుంటున్నామా అనేది మనం ఆలోచన చేసుకోవాలా. సో మీ ఇద్దరు చెప్పండి, ఏంటి ఇన్డిస్క్రైబబుల్ గిఫ్ట్ ఇక్కడ మనకు ఉన్న దాంట్లో 2 కొరింథియన్స్ 9:15లో పౌల్ గారు మాట్లాడుతుంటే ఏ ఇన్డిస్క్రైబబుల్ గిఫ్ట్ కోసం మనం దేవుణ్ణి స్తుతించాలని మాట్లాడుతున్నారు? అక్క నాకు మనం వచనము హోల్ చాప్టర్ మనం చదువుకుంటే పౌల్ గారు కూడా యేసు ప్రభులో మనకున్న నిరీక్షణ, యేసు ప్రభు ఎలాగైతే మనము పాపాల్లో చనిపోయి ఈ లోకంలో ఉన్న చీకటిలో కొట్టుకుపోయి మనకి క్రీస్తులో ఉన్న ఆ నిరీక్షణ, ఆ వెలుగు దేవుడి దగ్గర నుండి యేసు ప్రభు తీసుకొచ్చారు. అందుకే దానికంటే గొప్ప గిఫ్ట్ ఏమి ఉంటదక్క. అందుకే యేసు ప్రభు కూడా మనకి చెప్తారు, ఐ కేమ్ హియర్ టు సీక్ అండ్ సేవ్ దెమ్ దట్ వేర్ లాస్ట్. అంటే మనం తెలుసుకుంటాం కదా, యోహాను 3:16లో దేవుడు ఈ లోకాన్ని ఎంత ప్రేమించాడంటే ఆయన కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చాడు. ఎవరైతే ఆయనని నమ్ముతారో వాళ్ళకి ఇటర్నల్ లైఫ్, ఆ లైఫ్ దేవుడు మనకి యేసు ప్రభులో ఇచ్చినప్పుడు దానికంటే అమేజింగ్ గిఫ్ట్ ఏముంటది అని పౌల్ గారు రాయడము చూస్తున్నాం అక్క. నాకు తెలిసి అంటే నువ్వు నన్ను అడగగానే ఐ ఫెల్ట్ బ్రింగింగ్ లైట్, బ్రింగింగ్ హోప్, బ్రింగింగ్ లైఫ్ టు మై డెడ్ సోల్. నేను చచ్చిపోయి ఉన్నప్పుడు, నాలో మరణము ఉన్నప్పుడు దేవుడు నాలో జీవము యొక్క ఊపిరి ఊదిన తర్వాత ఐ మీన్ దెర్ ఈస్ నథింగ్ ఎల్స్ దట్ ఐ వుడ్ ఆస్క్ ఫర్. దట్స్ మై గ్రేటెస్ట్ గిఫ్ట్ అని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ ఈవా. దీప్తి? సో ఇండిస్క్రైబబుల్ గిఫ్ట్ అనేది ఐ థింక్ యూ విల్ నో లాంగర్ డై బట్ హ్యావ్ ఇటర్నల్ లైఫ్ అన్న ఆ గిఫ్ట్ ఆఫ్ లైఫ్ అనేది దట్ కెన్ నాట్ బి డిస్క్రైబ్డ్. ఐ థింక్ అక్కడ వర్డ్ యూజ్ చేసింది కూడా ఇండిస్క్రైబబుల్ అని. అంటే కూడా నువ్వు చావవు అని అనేది మనిషికి అది అర్థం చేసుకోవడానికి, ఆ రెవల్యూషన్ రావటానికే it takes time and it takes the grace of the Lord and the power of the Holy Spirit to be able to understand that yes, it is the true gift
and that gift of life, the whole Christmas is all about gift of life to us అని అన్నదే. నేను ఐ జస్ట్ వాంట్ టు షేర్. మామూలుగా ఈ పోయినసారి అంటే మా దాంట్లో కూడా అపార్ట్మెంట్లో ఇలా క్రిస్మస్ ఈవెంట్ జరిగింది. అప్పుడు క్వశ్చన్ అడిగాను అనమాట, వాట్ ఈస్ ద గుడ్ న్యూస్? మనం క్రిస్మస్ అనగానే మనం గుడ్ న్యూస్ అనేసి అని చెప్తాం కదా. సో వాట్ ఈస్ గుడ్ న్యూస్ టు యూ అని అడిగితే, పెద్దవారైనా చిన్నవారైనా కూడా వారందరు చెప్పింది ఏంటి అని అంటే, శాంటా క్లాస్ ఈస్ గివింగ్ గిఫ్ట్స్ టు అస్ అని సార్ చెప్పారు. సో దెర్ ఇస్ సో వాళ్ళకి గుడ్ న్యూస్ అని అంటే వాళ్ళు శాంటా క్లాస్ కి వాళ్ళు రిలేట్ చేసుకోగలిగారు, కానీ బట్ దే వర్ నాట్ ఏబుల్ టు రిలేట్ the deeper meaning of Christmas, where the good news is, hey look, you will no longer die, నువ్వు చావవు, నీకు చావు అనేది లేదు, నీకు నిత్య జీవం కలగబోతున్నది అన్నది గుడ్ న్యూస్. సో ఆ గుడ్ న్యూస్ అనేది వాళ్ళకి అవగాహన లేదు. అది మరి అంటే బికాజ్ మనం ఎంత గ్లోరిఫై చేస్తే శాంటా క్లాస్ ని మన సెలబ్రేషన్స్ లో, వాళ్ళందరి మైండ్స్ లో శాంటా క్లాస్ తప్పనిస్తే అసలు జీసస్ లేరు. సో ఐ ఫీల్ దట్ ఇండిస్క్రైబుల్ గిఫ్ట్ అనేది ఇట్స్ అవర్ మైండ్స్ కెనాట్ ఫ్యాథమ్. అండ్ ఆ గిఫ్ట్ గురించి వీ షుడ్ బి ఏబుల్ టు represent well. We should be able to tell and show that gift to people. Hannah. అవును దీప్తి, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ యొక్క చెప్పని ఆసక్యమైనటువంటి ఆ ఒక వరం గురించి ఎప్పుడు దేవుని స్తుతిస్తూనే ఉండాలి. ఇంకా మరి ముఖ్యంగా ఈ క్రిస్మస్ సీజన్లో ఎక్కువగా మనం స్తుతించాలని మనం గుర్తుపెట్టుకుందాము. సో సారీ, ఈ గిఫ్ట్స్ గురించి మాట్లాడేటప్పుడు నాకు మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనం గుర్తొస్తుంది. దీప్తి, నువ్వు చదవగలవా? మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. ఇంకా నేను అడుగుదాం అనుకున్నాను దీప్తి, అక్కడ 3 గిఫ్ట్స్ గురించి రాశారు, 3 కానుకలు యేసుక్రీస్తుకి అర్పించిన దాని గురించి రాశారు. నేను బంగారం గురించి మాట్లాడమని అడుగుతున్నాను. అంటే దేన్ని బంగారం సూచిస్తుంది? అక్కడ చాలా సింపుల్ గా మనం చూస్తే ఒక వచనంలో ఉంది బంగారము అని చెప్పి, సాంబ్రాణి, బోలం అని. ఇవన్నీ మనం చూస్తే ఈ 3 గిఫ్ట్ చూస్తే దాని యొక్క ప్రాముఖ్యత ఏంటో మనం చర్చించుకుందాము. సో దీప్తి, నిన్ను మొదటగా నేను అడుగుతున్నాను, ఈ యొక్క వర్స్ చదివిన తర్వాత ఏంటి బంగారము దేన్ని సూచిస్తుంది, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అని మా అందరికి కూడా నువ్వు చెప్తావా? యా, తప్పకుండా హానా. సో నేను ఇంగ్లీష్లో చదవాలనుకుంటున్నాను. మాథ్యూ చాప్టర్ 2 వర్సెస్ 3 to 5. సో 1 నుంచి చూసుకుందాము. ఆఫ్టర్ జీసస్ వాజ్ born in Bethlehem in Judea during the time of King Herod, Magi from the east came to Jerusalem and asked, where is the one who has been born King of Jews? We saw his star when it rose and have come to worship him అనేసరి రాయబడి ఉన్నది. అయితే నువ్వు చెప్పింది బంగారం గురించి చెప్పావు కదా, బంగారం గురించి అడుగుతున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా కూడా మనం మాట్లాడుకున్నప్పుడు ఈ యొక్క గిఫ్ట్స్ గురించి, బంగారం కానీ, సాంబ్రాణి కానీ, బోళం కానీ, ఈ జ్ఞానులంతా కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. యేసు ప్రభుని వాళ్ళు ఒక రాజు పుట్టి ఉన్నాడు అని వాళ్ళు గ్రహించి వాళ్ళు ఆరాధించడానికి వచ్చారు. అయితే వాళ్ళు ఆ యొక్క జ్ఞానులంతా కూడా ఐ వాజ్ జస్ట్ లుకింగ్ ఫ్రమ్ దేర్ పర్స్పెక్టివ్. వాళ్ళు ఎంత ప్రిపేర్ అయితే వాళ్ళు ఒక నక్షత్రాన్ని చూసి వాళ్ళు గ్రహించి, ఈ నక్షత్రము మనల్ని రాజు దగ్గరికి తీసుకెళ్ళబోతుంది అనేసి చెప్పి వాళ్ళు గ్రహించి వాళ్ళు వెళ్ళి ఆ యేసు ప్రభుని ఆరాధించడానికి వాళ్ళు వెళ్ళున్నారు. మనము అంటే బైబిల్ కాలంలో, అప్పుడున్న కాలంలో వాళ్ళు పాత నిబంధనలో చూస్తే రాజు పుట్టబోతున్నాడు అనే ప్రవచనాలన్నీ కూడా మనం పోయిన వారం కూడా మనము వి స్టడీడ్ అబౌట్ ద ప్రాఫెసీస్ ఆఫ్ ద బర్త్ ఆఫ్ జీసస్. సో మనం అవన్నీ కూడా మనము చదువుకొని ఉన్నాం. సో అదంతా కూడా వాళ్ళు కనిపెట్టుకొని వాళ్ళు యేసు ప్రభు యొక్క జన్మ గురించి, ఒక రారాజు పుట్టబోతున్నాడు అనేసి అని చెప్పి వాళ్ళు వెళ్ళటం, ఈ జ్ఞానులు అనే వాళ్ళు
ఈ యొక్క బహుమానాలన్నీ తీసుకొనెళ్ళి వాళ్ళు ఇవ్వటం జరిగింది. యేసుప్రభుకి ఇచ్చి వాళ్ళు ఆరాధించడం అనేది జరిగింది. అందులో ఒక బహుమానం ఏంటి అంటే బంగారము. బంగారం అనేది దేనికి సూచిస్తుంది అనంటే చాలా విలువైన దానికి సూచిస్తుంది. అది ఒక రాయల్టీ అనంటే ఉన్నతమైన ఘనమైనటువంటి స్థితిని అది సంబోధిస్తూ, అంటే ఘనత, సర్వ ఘనత కూడా నీకే చెందునుగాక అనేసనన్నట్టు వాళ్ళు అది సింబలైజ్ చేసుకుంటూ వాళ్ళు దే హ్యావ్ గివెన్ దట్ దే హ్యావ్ ఆఫర్డ్ గోల్డ్ టు అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. సో ఈ ఈ యొక్క ఈ ఈ బంగారము అనేది కూడా వాళ్ళు అంటే రాజత్వానికి అది సూచిస్తుంది కాబట్టి దే హ్యావ్ ఆఫర్డ్ గోల్డ్ టు హిమ్, ద మోస్ట్ వాల్యుబుల్, and showing him all the respect, all the honor, and all the wealth and prosperity belongs to you, Lord అని చెప్పి వాళ్ళు ఆరాధించడం అనేది జరిగింది. అయితే నేను అర్థం చేసుకునింది ఏంటి అంటే హానా, వన్ మెసేజ్ I have taken from meditating on this is that వాళ్ళు బైబిల్ కాలంలో ఎలాగైతే జ్ఞానులు వాళ్ళు ఎట్లాగైతే నక్షత్రాన్ని చూసి వాళ్ళు ప్రవచనాలు కూడా, ప్రవక్తలు రాసినటువంటి ప్రవచనాలు కూడా వాళ్ళు జ్ఞాపకం పెట్టుకొని హేరోదుతో మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు ప్రవచనాన్ని రెఫర్ చేసుకుంటూ వాళ్ళు మాట్లాడారు. సో ఈ ప్రవచనాలన్నీ కూడా జ్ఞాపకం పెట్టుకొని ఏ విధంగానైతే క్రీస్తు యొక్క జన్మ గురించి వాళ్ళు గుర్తుపెట్టుకొని జ్ఞాపకం చేసుకొని వాళ్ళు ఎదురు చూస్తూ వాళ్ళు వచ్చి ఆరాధించారో, అదే రకంగా ఏ ప్రవచనాలైతే ఆ పాత నిబంధనలో ఉందో అదే రకంగా నూతన నిబంధనలో కూడా ఈ ప్రకటన గ్రంథమే కానీ, అంటే పౌలు రాసినటువంటి లేఖనాలే కానీ, సువార్త పత్రికలనే కానీ అన్నీ కూడా క్రీస్తు యొక్క రాకడ కూడా ఒక రాజులాగా రాబోతున్నాడు అని అన్నది అంతే ప్రాముఖ్యత వహిస్తూ లిఖించబడింది. సో ఆ జ్ఞానులు ఏ విధంగానైతే వాళ్ళు సిద్ధపడి క్రీస్తు యొక్క జన్మ గురించి వాళ్ళు వచ్చి తన యొక్క బంగారము అనేది ఎలాగైతే అర్పించి ఉన్నాడో, మనము ఈ కాలంలో ఉంటూ ఆయన యొక్క రాకడ గురించి రాసినటువంటి లేఖనాలన్నీ కూడా మనం చదువుతున్నాం కదా. ఆ జ్ఞానులు ఏ రకంగానైతే వాళ్ళు సిద్ధపడ్డారో, ఆ ప్రవచనాలన్నీ కూడా జ్ఞాపకం పెట్టి సిద్ధపడ్డారో, మరి మనం కూడా అదే విధంగా సిద్ధపడుతున్నామా ఆయన కొరకు, ఆయన రాకడ కొరకు? జన్మ గురించి వాళ్ళు ఎదురు చూడడం అయిపోయింది, వాళ్ళు ఆరాధించారు, వాళ్ళు కలిశారు, వాళ్ళు ఆరాధించారు, అయిపోయింది. నెక్స్ట్ మనకి రాయబడింది ఏంటి అని అంటే ఆయన తిరిగి రాబోతున్నాడు. సో నాకు హౌ ఐ హ్యావ్ టేకెన్ ఇట్ ఇస్ దట్ హౌ దే హ్యావ్ ప్రిపేర్డ్ and offered their gold, the most precious valuable thing to the Lord. అదే విధంగా మనము కూడా మన యొక్క జీవితాలను ద మోస్ట్ ప్రెషియస్, మన లైఫ్స్ అంటే మనకి చాలా ప్రెషియస్. మనకి మన ఆరోగ్యం అయినా మన ప్రాణానికి ఏమైనా అయిపోతుందా అన్నా కూడా ఆ కలిగే భయంతోనే మనకి అర్థమవుతుంది హౌ మచ్ we treat ourselves as precious అని. సో మన లైఫ్స్ ని మనము దేవునికి మనం అదే రకంగా బంగారాన్ని ఏ విధంగానైతే ఆ జ్ఞానవంతుడు ఎలాగైతే అర్పించాడో అదే విధంగా మనం కూడా జ్ఞానవంతులుగా మనం ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ మన జీవితాలని అదే విధంగా అర్పించాలి అని అన్నది మనము గమనించుకోవాలి, ఆలోచించుకోవాలి. ప్రైజ్ గాడ్. ప్రైజ్ గాడ్. అంటే ఈ జ్ఞానులు అని కొంత దగ్గర అంటారు, రాజులు అని అంటారు. ఆలోచన చేస్తూ ఉంటే జ్ఞానులు, రాజులు వాళ్ళు ఎంతో కష్టపడి ఆ ఒక చుక్కను చూసినప్పుడు, ఆ తూర్పు దేశపు ఆ చుక్కని చూసినప్పుడు వాళ్ళు పట్టుకొని ఎన్ని రోజులు ప్రయాణం చేశారో తెలీదు, ఎంత కష్టపడారో తెలీదు. కానీ వాళ్ళు వచ్చి అప్పుడు చిన్న బాలుడే, కానీ వీళ్ళు రాజులు అని అంటారు, జ్ఞానులు అని అంటారు. వాళ్ళు వచ్చి దేవుణ్ణి అక్కడ యేసుక్రీస్తుని వాళ్ళు ఆరాధించారు అని అంటే ఆ ఇండిస్క్రైబుల్ గిఫ్ట్ ని వాళ్ళు అర్థం చేసుకున్నారు. వాళ్ళ జ్ఞానంతో ఈయననే ఏదైతే లేఖనాల్లో ఉందో అవన్నీ కూడా నెరవేర్చబోతున్నారు అని చెప్పని ఆశక్యమైనటువంటి ఆ వరంని వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి అక్కడ వాళ్ళు ఆరాధించినట్లు మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే అప్పుడు లేఖనంలో నెరవేర్చలేదు, ఇంకా ఇప్పుడు లేఖనంలో నెరవేర్చారు. యేసుక్రీస్తు మన కోసం చనిపోయారు, పునరుద్ధరణ అయి తిరిగి లేచినా కూడా మనం నిజంగా ఈ చెప్పరాశక్యమైనటువంటి ఆ ఒక గిఫ్ట్ కోసం, ఆ ఒక వరంని మనం స్తుతిస్తున్నామా?
దేవుడు ఇచ్చినందుకు స్తుతిస్తూ జీవిస్తున్నామని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలా. ఈవా నువ్వు దీని గురించి నీ యొక్క ఒపీనియన్ పంచుకుంటావా? అవునక్క. అంటే సో బ్యూటిఫుల్లీ పుట్. అంటే బంగారము ఏ విధంగా అయితే ఆహ్, రాయల్టీకి, ఒక రాజుకి తగిన గిఫ్ట్ అనేది మనం చూసుకున్నాం. దీప్తి చాలా బ్యూటిఫుల్‌గా చెప్పింది. ఓన్లీ ఆహ్, ఓన్లీ కింగ్స్ వేర్ దట్ మెటల్. అది అందరూ యేసుకునేది కాదు. ఒక రాజుకిచ్చిన సన్మానము వాళ్ళు యేసు ప్రభుకి ఇవ్వడం మనం చూస్తున్నాము. నాకొక్క పాయింట్ ఏం గుర్తొచ్చిందంటే, ఓల్డ్ టెస్టమెంట్‌లో పాత నిబంధనలో ఎక్కడైతే మనము టెంపుల్ చూస్తామో, దేవుని ఆలయం కట్టడం చూస్తామో, అక్కడ హోలీ ఆఫ్ హోలీస్ వచ్చేసి ఫుల్లీ మేడ్ విత్ గోల్డ్. మొత్తం బంగారంతో కట్టడం మనం చూస్తున్నాము. సో, దేర్ ఈస్ అ రీజన్ వై గాడ్ షోస్ దీస్ గిఫ్ట్స్ టు బి గివెన్ టు జీసస్ అని నేను అనుకున్నాను. సో, యేసు ప్రభువు పుట్టడం నుండే రాజు అని అందరూ గ్రహించగలిగారు. కానీ గ్రహించిన వాళ్ళు గ్రహించగలిగారు. ఎవరికైతే దేవుడు కళ్ళు మూసారో వాళ్ళు ఎంత ట్రై చేసినా అర్థం చేసుకోలేదు అని మనము తెలుసుకున్నాము. అదే విధంగా మనము మీరడిగినట్టు అక్క, యేసు ప్రభు ఒక గొప్ప బహుమానము, ఇండిస్క్రైబబుల్ గిఫ్ట్‌గా ఈ లోకానికి మన కోసం వచ్చారు. అది దేవుడు మనకి తెలియచేశారు. కానీ మనము నిజంగా ఆ బహుమానాన్ని అందరితో షేర్ చేసుకుంటున్నామా? లేదా ఎంతమంది నశించిపోతున్నారు? వాళ్ళ దగ్గర ఈ గిఫ్ట్ లేదు. గిఫ్ట్ అనేది మనం ఎప్పుడైనా ఫ్రీగానే పొందుకుంటాం కాబట్టి, ఫ్రీగా మనం పొందుకున్నాము. ఫ్రీగా మనము షేర్ చేస్తున్నామా? లేదా? అనే ప్రశ్న మనము ఎగ్జామిన్ చేసుకుంటే, యెస్ అక్క, మనం ఎంతగానో ఫెయిల్ అవుతున్నామని నాకనిపిస్తుంది. సో, హ్యానా, మనము ఇలా బహుమానాల గురించి మాట్లాడుతున్నాం గదా! జ్ఞానులు ఏం తీసుకొచ్చారు, అది దేనికి కూడా సూచనకరంగా ఉన్నది అన్నది కూడా మాట్లాడుకుంటా ఉన్నాం కదా! అయితే మరి ఇంకో జ్ఞాని కూడా మరి ఇంకొక బహుమానం కూడా చూసున్నాం గదా! సాంబ్రాణి అనని. సో, నువ్వు ఏమనుకుంటావు? లైక్ వాట్ డు యూ థింక్ అబౌట్ దిస్ ఫ్రాంకిన్సెన్స్? థ్యాంక్ యూ దీప్తి. ఈ క్వెషన్‌కి అంటే మనకి రెండవ బహుమానము అక్కడ జ్ఞానులు అర్పించింది మనం చూసాము. ఇక్కడ ఫ్రాంకిన్సెన్స్ అని సాంబ్రాణి. అంటే ఎక్కడ మనకి మొదట ఇది కనపడుతది అనంటే, నిర్గమకాండము 30 అధ్యాయము 34-36 వర్సెస్ మనం చదువుకుంటే టైం లేదు కాబట్టి నేనిక్కడ ఏం రాశారో అనేది నేను చెప్తాను. 36-38 వరకు ఏమనుంది అనంటే, అక్కడ ధూపమేసేటప్పుడు, ఇన్సెన్స్ ఏసేటప్పుడు ఈ యొక్క సాంబ్రాణి కూడా కలిపి వేస్తారు. కొన్ని కొన్ని దేవుడు అక్కడ మోషేతో మాట్లాడుతున్నప్పుడు ఏమేం వేయాలి, ఏమేం స్పైసెస్ ఎయ్యాలి అని చెప్పినప్పుడు ఒక కీ ఇంగ్రీడియెంట్ అంటే ఒక ముఖ్యమైనటువంటి పదార్థం ఏంటి అనంటే సాంబ్రాణి కూడా అక్కడ వేసి కలిపి తయారు చేసినట్లు మనం చూస్తాం. ఈ యొక్క వచనాలు చదువుతున్నప్పుడు మనకేమనిపిస్తది అనంటే, ఈ యొక్క సాంబ్రాణి కూడా ఏసి ఆ ఇన్సెన్స్ తయారు జేసినప్పుడు, ఆ ఒక పౌడర్‌ని వీళ్ళు తీసుకుపోయి దేవుడు ఎక్కడ పెట్టమంటాడు అనంటే, ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ ముందు. ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ ఎక్కడుంది? అతి పరిశుద్ధమైనటువంటి స్థలంలో ఉంది. ఎక్కడ దేవుడు మోషేతో వచ్చి మాట్లాడతారో, అక్కడ దాని ముందు ఇక్కడ ఈ యొక్క పౌడర్‌ని దేవుడు అక్కడ పెట్టమని చెప్తున్నాడు. తర్వాత వచనాలు మనం చదివితే, ఇది నాకు పరిశుద్ధమైనది. ఇలాంటి ఇన్సెన్స్ ఇంకెవ్వరు కూడా తయారు చేసుకోకూడదు. ఒకవేళ చేసుకుంటే వాళ్ళు చంపవేయబడతారు అని చెప్పి చాలా క్లియర్‌గా ఈ వచనాలలో మనకి రాస్తున్నట్టు మనం చూసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవచ్చు అనంటే, జ్ఞానులు వచ్చి ఇక్కడ సాంబ్రాణిని ఒక చిన్న బాలుడికి వాళ్ళు అర్పించినప్పుడు, అక్కడ వాళ్ళు ఏది దేన్ని సూచిస్తుంది అనంటే, ఆయనకున్నటువంటి ఆ పరిశుద్ధతని సూచిస్తుంది అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ చాలా క్లియర్‌గా దేవుడు దేవునికి అది పరిశుద్ధము అని ఆయన చెప్పినట్టు మనం చూస్తున్నాం. అంటే ఇది సాంబ్రాణిని ఇప్పుడు చాలా పాటలలో మనం వింటుంటాము. చాలా
అంటే ఈ నేటివిటీ ప్లే చేసినప్పుడు మనం చూస్తుంటాము. అలా ఒక్కసారి చూసి వదిలేయకుండా దేన్ని సూచిస్తుంది? బంగారం దేన్ని సూచిస్తుంది? ఇది ఈ యొక్క సాంబ్రాణి దేన్ని సూచిస్తుందని చెప్పి మనం గుర్తు చేసుకొని, ఏమి నేర్చుకోవచ్చు అని కూడా మనము మన యొక్క జీవితాల్లో మనం తెలుసుకోవాలి. ఇక్కడ హోలీనెస్ గురించి మాట్లాడుతున్నారు. పరిశుద్ధత గురించి మాట్లాడుతున్నాడు. మన దేవుడు పరిశుద్ధమైన దేవుడు. మన దేవుడు ఆయన పిల్లలందరినీ కూడా పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పి ఆయన కోరుకుంటున్నట్లు మనము గుర్తు చేసుకోవాలి. ఎందుకు అనంటే వాక్యంలో ఉన్నట్లు పరిశుద్ధత లేకుంటే దేవుడిని మనం ప్లీజ్ చేయలేము. ఎప్పుడైతే ఈ యొక్క పౌడర్‌ని తయారు చేస్తారో అన్ని స్పైసెస్ కలిపి అది వెలిగించినప్పుడు ఆ ఒక్క అరోమా అదేదైతే ఆ వాసన ఉందో అది చాలా ప్లీజింగ్ అని చెప్పి ఇక్కడ రాసినట్లు కూడా మనం చూస్తాం. లేవి కాండంలో కూడా లెవిటికస్‌లో కూడా మనకు కనపడుతుంది. అక్కడ గ్రెయిన్ ఆఫరింగ్ అర్పించేటప్పుడు కూడా ఇది కలిపి అక్కడ వెలిగించాలి అని చెప్పి. ఆ అరోమా దేవునికి అది ప్లీజ్ చేస్తది అని చెప్పి మనం తెలుసుకుంటాం. అంటే ఇప్పుడు మన జీవితాల్లో మనం ఎట్లా దేవుడిని మనం ప్లీజ్ చేస్తున్నాము? హోలీనెస్ లేకుండా దేవుడిని మనం ప్లీజ్ చేయలేము. పరిశుద్ధత లేకుండా దేవుడిని మనం ప్లీజ్ చేయలేము అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ముఖ్యంగా ఈ క్రిస్మస్ సీజన్‌లో అంటే మామూలు టైంలో మనం ఎక్కువగా దీని గురించి మనం వినం కదా! క్రిస్మస్ ఈ నేటివిటీ ప్లేస్ కానీ, లేకపోతే ఈ పాటలు గాని ఎక్కువ పాడం కదా! ఈ యొక్క టైంలో పాడేటప్పుడు ఊరికే అలా పాడకుండా మనం ఏం నేర్చుకోవచ్చు? దేన్ని అది సూచిస్తుందని మనం గుర్తుపెట్టుకుందాము. మరి ముఖ్యంగా హోలీనెస్ అనేది దేవుని యొక్క యాట్రిబ్యూట్. ఆయన ఒక గుణము. ఆయన గుణం మారలేదు. ఆయన పాత నిబంధనలో అదే హోలీనెస్, కొత్త నిబంధనలో గూడా అదే హోలీనెస్. ఆయన గ్రేస్ పీరియడ్‌లో ఉన్నాం గదా! మనం లేదు అని అనుకోవడానికి లేదు. ఆయన దేవుడు. ఆయన హోలీనెస్ అయితే మారలేదు. మనలందరిని కూడా దేవుడు పరిశుద్ధంగా జీవించాలి అని కోరుకుంటున్నట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి దేన్ని సూచిస్తుంది అనంటే ఆ ధూపం అంతా కూడా పైకి వెళ్తున్నప్పుడు ప్రార్థనతో గూడా సూచిస్తుందని చెప్పి మనం తెలుసుకోవచ్చు. అంటే కీర్తనలు కానీ, లేకపోతే ప్రకటన గ్రంథంలో కానీ, ఆ ధూపం వల్లే మా ప్రార్థనలన్నీ కూడా ఇట్లా దేవుని సన్నిధానానికి పైకి పరలోకానికి వెళ్తున్నట్లు మనం తెలుసుకోవచ్చు. ఒకటి ఏంటంటే పరిశుద్ధత, ఇంకొకటి ధూపము, ఇంకొకటి దేవుణ్ణి ఆరాధించడం. ఇట్లా ఎప్పుడు ఈ యొక్క వచనాల్లో చూసుకుంటే నిర్గమాకాండము ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 30 వచనములోచి మనం చూసుకుంటే ఎల్లప్పుడు కూడా అంటే ఈ యొక్క ధూపం ఎప్పుడు కూడా వెలుగుతూనే ఉండాలి. పొద్దున, సాయంత్రం ఎప్పుడు కూడా వెలుగుతూనే ఉండాలి. అంటే ఎప్పుడు కూడా ఆ ఆరాధన అనేది దేవుని యొక్క చెంతకి చేరుతూనే ఉండాలి అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి కూడా దేన్ని సూచిస్తుంది అనంటే ఒక రాజు అనే కాదు ఆయన ఒక ఆయన ఒక డివినిటీ గురించి కూడా మాట్లాడుతున్నట్లు మనం తెలుసుకోవాలి. అంటే ఈ సాంబ్రాణి అనేది మనం విన్నప్పుడు సాంబ్రాణి వాళ్ళు అర్పించడం అని తెలుసుకున్నప్పుడు ఈ 4 విషయాలు ప్రార్థన, వర్షిప్, హోలీనెస్ ఆయన ఒక డివినిటీ గురించి కూడా అది సూచిస్తుంది అని చెప్పి మనం తెలుసుకోవాలి. తెలుసుకొని మనం కూడా దేవుణ్ణి ఎలా ప్లీజ్ చేయాలి? వాక్యంలో ఏమని ఉంది? ఎట్లా మనం ప్లీజ్ చేయాలని కూడా మనం తెలుసుకోవచ్చు. మనందరికి తెలిసినట్లు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనల్ని మనం సజీవ యాగంగా అర్పించుకుంటే అది ప్లీజింగ్‌గా ఉంటుంది దేవునికి అని చెప్పి కూడా ఒక వర్సెస్‌లో మనం చదువుకున్నాము. సో, సిస్టర్స్‌ని కూడా మీరు ఏం యాడ్ చేస్తారు? మీ యొక్క అభిప్రాయం కూడా మీరు పంచుకోవచ్చు. Hannah, you చెప్పినట్టు you have very beautifully explained about true incense ఏంటి అని అంటే నిజమైన అంటే వర్షిప్ అండ్ హోలీనెస్ అని అనేది యూ హ్యావ్ రీఎంఫసైజ్డ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ అని అన్నది. ఈవెన్ కీర్తనకారుడు కూడా ఐ థింక్ ఇన్ సామ్ 142లో అనుకుంటాను, దాంట్లో రాయబడి ఉన్నది కదా, దట్ లెట్ మై ప్రేయర్ బి ఇన్సెన్స్ టు యూ అనేసి అని కూడా రాయబడి ఉన్నది. సో అంటే ఈ ఈ మధ్య కాలంలో అయితే వాట్ వీ సీ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ హోలీనెస్, ద డెఫినేషన్ ఆఫ్ వర్షిప్, the definition of prayer is entirely changed now if we see. కానీ దేవుడు మళ్ళీ he's re-establishing in the truest sense and according to the word of God ఈ రకంగా మనం మాట్లాడుకోవడం, చర్చించుకోవడము ఇది చాలా అంటే హెల్ప్ఫుల్ అవుతుంది టు బ్రింగ్ బ్యాక్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ ద వర్షిప్ అండ్ ప్రేయర్ and holiness. Really, praise God. Thank you, Hannah. So I think we should also discuss about బోళము గురించి కూడా, ద గిఫ్ట్ ఆఫ్ మర్. మరి ఒక గిఫ్ట్ కూడా ఏంటి అని అంటే ద గిఫ్ట్ ఆఫ్ మర్.
Eva, do you want to share about the gift of myrrh that the wise men brought to Jesus? యా దీప్తి. ఆమ్, ఇది యాక్చువల్లీ ఒక గిఫ్ట్ అని మనం అనుకోము. ఎందుకంటే మర్ మీరు చెప్పినట్టు బోళం అనేది ఇట్స్ నాట్ అ వెరీ హ్యాపీ గిఫ్ట్. అంటే మనము ఏ విధంగా అయితే గోల్డ్‌ని, బంగారంని తీసుకుంటామో, ఎవరైనా మనకి బంగారం ఇచ్చినప్పుడు వీఆర్ వెరీ హ్యాపీ. ఫ్రాంకిన్సెన్స్ కూడా ఇందాక హనక చెప్పినట్టు ఎక్సోడస్‌లో కూడా చాప్టర్ 30లో ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద వర్షిప్. అంటే ఒక పర్ఫ్యూమ్ ఆరాధన చేసేటప్పుడు ఒక పర్ఫ్యూమ్‌లో అది వాడబడుతున్నది. కానీ అందులో ఆ పర్ఫ్యూమ్‌లో మర్ అనే స్పైస్ కూడా వాడబడుతుంది. కానీ ఎవరైనా చనిపోయినప్పుడు ఫ్రాంకిన్సెన్స్ వాడరు. సాంబ్రాణి వాడరు. కానీ మర్ వాడతారు. సో, జనరల్‌గా ఎవరైనా మర్ ఇచ్చినప్పుడు దో ఇట్ ఈస్ యాక్చువల్లీ వెన్ ఐ చెక్డ్ ఇట్ ఇట్స్ ఇట్స్ మోర్ more costly and expensive than gold. Frankincense and myrrh, both, they are more costly, they are more expensive than gold. బంగారం కంటే ఖరీదైనవి ఇవి అని మనము తెలుసుకోవచ్చు. కానీ మర్ అస్సలు ఎవ్వరికి ఒక గిఫ్ట్ లాగా రావటం అనేది ఇట్స్ నాట్ అ హ్యాపీ థింగ్. దే వోంట్ రిసీవ్ ఇట్ వెరీ వెల్ బికాస్ ఇట్స్ యూజ్డ్ అట్ ద టైమ్ ఆఫ్ డెత్ and for somebody's burial. So జీసస్ కి వాళ్ళు మర్ ఎందుకు ఇచ్చారు? బికాస్ అట్ దట్ టైమ్ ఇట్ వాజ్ అ కాస్ట్లీ స్పైస్. అప్పుడు చూసుకుంటే అది చాలా ఖరీదైనది అని వాళ్ళు ఇచ్చి ఉంటారు. చాలా పర్ఫ్యూమ్స్ లో వాడతారని ఇచ్చి ఉంటారు. వాళ్ళు రాజులకి ఖరీదైనది ఇవ్వాలని ఇచ్చి ఉంటారు. కానీ వాళ్ళ ఆలోచన ఏంటో మనకు తెలీదు. కానీ దేవుడి యొక్క ప్రణాళిక ప్రకారము మనం చూసుకుంటే ఇట్ కేమ్ ఇన్ పర్ఫెక్ట్ ఆర్డర్. జీసస్ హూ వాస్ కింగ్, he came as a human being, became man and gave his life for the people of the world. హ్యూమన్ బీయింగ్స్ అందరు మన కోసము దేవుడు యేసు ప్రభు తన జీవితాన్ని సమర్పించుకోవడానికే వచ్చారు. he became the priest. So gold represents king, frankincense represents priesthood or priest, the high priest that Jesus is today, and myrrh represents the sacrifice or of lamb, the sacrifice of the lamb. He is the lamb of God. ఆయన సాక్రిఫైస్ ని, ఆయన త్యాగాన్ని మర్ ద్వారా దేవుడు పుట్టకతోనే దేవుడు అన్యులు ఈ మూడు వైజ్ మెన్ దే ఆర్ అన్బిలీవర్స్, దే ఆర్ హీదెన్ పీపుల్. వాళ్ళు అన్యులు. కానీ దేవుడు వాళ్ళ ద్వారా ఎంతో గొప్ప విషయాన్ని, ఒక మిస్టరీ అని కూడా మనం అనొచ్చు, యేసు ప్రభు యొక్క జీవితం గురించి వాళ్ళు ప్రకటించారు లేదా ప్రవచించారు. సో మనము ఇక్కడ ఆలోచించేది ఏంటంటే మర్ అనే విషయము దేవుడు ఎందుకు ఒక గిఫ్ట్ గా యేసు ప్రభు పుట్టకతోనే రావడం జరిగింది, ఎందుకు ఇచ్చారు, ఎందుకు ఈ వైస్ మెన్ మర్ అనే గిఫ్ట్ ని ఇచ్చారు అంటే ఇట్ సిగ్నిఫైస్ వెన్ వెరీ పవర్ఫుల్ సాక్రిఫైస్ దట్ గాడ్ హ్యాస్ ఆర్డైన్డ్ బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ది ఎర్త్. భూమి భూమి సృష్టించక ముందే యుగ యుగాల నుండి కూడా దేవుడు యేసు ప్రభు యొక్క ప్రణాళికని ప్లాన్ చేసి ఉన్నారు. కాబట్టి అది దేవుడు పూర్తి చేయడానికి మనకి మర్ అనే గిఫ్ట్ ని
యేసు ప్రభుకి ఇవ్వడం మనం చూస్తాం. ఒక్క వచనం ద్వారా క్లియర్‌గా మనకి ఈ విషయం తెలుసుకోవచ్చు. రోమన్స్ చాప్టర్ 5 వర్స్ 17. రోమన్స్ చాప్టర్ 5 వర్స్ 19 సారీ. ఎక్స్‌క్యూజ్ మీ. నేనది మీకోసం ఇంగ్లీష్‌లో చదువుతాను. For as by one man's disobedience many were made sinners, so by the obedience of one shall many be made righteous. అక్క మీరు తెలుగులో చదువుతారా? ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడితిరో అలాగునే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. అయితే మనం తెలుసుకోవచ్చు మర్ అనే గిఫ్ట్ ద్వారా దేవుడు మనకి ఎంతో గొప్ప సత్యము, ఎంతో గొప్ప విషయాన్ని తెలియజేస్తున్నారు. ఏ విధంగా అయితే ఆదాము ద్వారా మరణము ఈ లోకానికి ప్రవేశించిందో అదే విధంగా యేసు ప్రభు ద్వారా జీవము అనేది దేవుడు మన ఆత్మలకు ఇచ్చారు. సో ఇది మనము పొందుకున్న గొప్ప గిఫ్ట్. అదే విధంగా యేసు ప్రభు ఇది చేయబోతున్నారు, ఆయన జీవిత యొక్క లక్షణం ఇది అని పుట్టకతో నుండే దేవుడు ఆయనకి తెలియచేయడము, లేదా వాళ్ళ పేరెంట్స్‌కి గుర్తు చేయడము మనం చూస్తున్నాము. Myrrh has great significance in the life, in the plan that God had for Jesus. యేసు ప్రభు ఈ లోకానికి దేవుని యొక్క ప్రణాళిక పూర్తి చేయడానికి వచ్చారు. Nobody wants to believe that Jesus was born to die, but that is the truth. Nobody can believe, nobody can even understand that Jesus was born to die. యేసు ప్రభు ఈ లోకంలో పుట్టింది మరణించడానికే అనే సత్యము, దట్ మిస్టరీ ఇందాక దీప్తి చెప్పినట్టు వెరీ ఫ్యూ అండర్స్టాండ్. By the grace of God, through the revealing and the understanding of the Holy Spirit, మనమందరము క్రైస్తవులం ఎవరైతే యేసు ప్రభుని నమ్మి ఆయనని వెంబడిస్తున్నామో వాళ్ళకి అర్థమవుతుంది మర్లో ఉన్న సిగ్నిఫికెన్స్. హీ వాజ్ బోర్న్ టు డై ఫర్ అస్ అండ్ వీ లివ్ టు డై ఫర్ హిమ్. మనము ఎందుకు జీవిస్తున్నామంటే మరణమైన ఆయన కోసం జీవిస్తున్నాము. వి లివ్, పౌల్ గారు అంటారు, ఫర్ మీ టు లివ్ ఇస్ క్రైస్ట్ అండ్ టు డై ఇస్ క్రైస్ట్. యేసు ప్రభు కోసమే నేను జీవిస్తాను, మరణిస్తే కూడా నేను యేసు ప్రభు కోసమే మరణిస్తాను. సో ఆ వచనము అనేది మనము చాలా దగ్గరగా అర్థం చేసుకొని యేసు ప్రభు ఈ లోకానికి మరణించడానికే వచ్చారా? ఎస్, హీ వాజ్ బోర్న్ యాజ్ అ గిఫ్ట్ ఫర్ అస్. హీ డైడ్ సో దట్ వీ కుడ్ హ్యావ్ లైఫ్. ఈరోజు మీరు నేను వింటున్న వాళ్ళం మనము నిత్య జీవాన్ని ఆయన నుండి మనం పొందుకున్నాము. ఆయన పుట్టుక ద్వారా ఆయన మరణంలో పాటించి ఆయన జీవంలో మనము జీవిస్తున్నాము. గలతీలో రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనము, ఇట్స్ మై ఫేవరెట్ వర్స్. It is not I, but Christ who lives in me. The life I now live in this flesh, I live by faith in the Son of God who died for me, who gave his life for me. I am crucified with Christ. నేను ఇప్పుడు జీవిస్తున్న నా జీవితం యేసు ప్రభు కోసమే జీవిస్తున్నాను అని పౌలు వల్లే మనమందరం కూడా ప్రకటించే విధానంగా మనం జీవించాలి. యేసు ప్రభు మనకిచ్చిన ఈ నూతన జీవితాన్ని, ఆయన యొక్క గొప్ప
నిరీక్షణని ఈ లోకంతో మనం పంచుకుంటున్నామా అనే ప్రశ్న మనమందరము మనల్ని ప్రశ్నించుకొని, దిస్ ఇండిస్క్రైబబుల్ గిఫ్ట్ ఇస్ మైన్, am I sharing it with everyone around me? దేవుడు తన కుమారుణ్ణి బహుమానముగా మనకిచ్చినప్పుడు ఆ బహుమానాన్ని మనము పంచుకోవద్దా అని మనం ప్రశ్నించుకోవాలి. మర్, ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ మర్ is the anointing for death, and for us is the anointing to carry the cross as long as we live. జీవిత కాలము సిలువ మోస్తూ ఆయనని వెంబడించినప్పుడు మనల్ని చూస్తున్న ప్రతి వ్యక్తి దే సీ క్రైస్ట్ ఇన్ us. ఇందాక దీప్తి కూడా చెప్పింది కదా, దే నో వాట్ దే సీ. వాళ్ళు చూసిందే వాళ్ళు తెలుసుకుంటారు. మనము ఆయన సిలువని మోసినప్పుడు ఇతర వాళ్ళందరూ కూడా మనలో యేసు ప్రభుని చూస్తారు. నిజమైన క్రైస్తవులుగా మనము ఈ క్రిస్మస్ కనీసము ఇప్పుడు నుండి మనము జీవించే కాలం అంతా క్రిస్మస్లో ఆయన సిలువ మోస్తూ జీవిస్తే తప్పకుండా సిలువని చూసి యేసు ప్రభుని గుర్తిస్తారు. దిస్ ఇస్ మై ఒపీనియన్. థ్యాంక్ యూ దీప్తి. వింటున్న గ్రేస్ రేడియో లిజనర్స్ అందరికీ మాతో పాటు కూడా దేవుడు మళ్ళీ మనకి ఈ యొక్క బహుమానాల గురించి తెలుసుకోవడానికి, దాని యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ అవకాశం గురించి దేవుని స్తుతిస్తున్నాను. ఇంకా మనం తెలుసుకున్నటువంటి ఆ ఆశక్యమైనటువంటి గిఫ్ట్ గురించి కూడా, ఇండిస్క్రైబబుల్ గిఫ్ట్ గురించి కూడా దేవుని స్తుతిస్తూ మనము ఈ క్రిస్మస్ సీజన్లో మనం గుర్తుపెట్టుకుందాం. ఇది చాలా మంచి అవకాశము. మనకు వచ్చినటువంటి ఆ ఇండిస్క్రైబబుల్ గిఫ్ట్ గురించి అందరికీ మనం ఈ యొక్క సీజన్లో మనం పంచుకుందాము. ఇంకా ఎంతో మందిని కూడా దేవుని దగ్గరికి తీసుకొని వస్తాము. క్రిస్మస్ నిజంగా క్రీస్తుతో కూడిన క్రిస్మస్ మనం జరుపుకుందాము. మనము ముగించుకుందాము. నేను సిస్టర్ దీప్తిని అడుగుతున్నాను, ఒక సాంగ్ పాడి దీప్తి క్లోజ్ చేయవా ఈ పాడ్కాస్ట్ని? Yeah, sure, Hannah. Thank you so much. Hope you all had a wonderful time in meditating upon the gifts that are given to Jesus. And ఆయన కొరకు జ్ఞానులు ఇచ్చిందే కాకుండా మనము దేవుని కొరకు మనం ఏమి ఇవ్వబోతున్నాము అన్నది మన ప్రశస్తమైన జీవితాన్ని వీఆర్ గోయింగ్ టు ఆఫర్ అవర్ లైఫ్ టు జీసస్. దట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ దట్ వీ కుడ్ గివ్ టు జీసస్. సో అది మనము గుర్తుపెట్టుకొని మనము ఈ పాట పాడుకుంటూ మనము ఆరాధిస్తాము. ఇంగ్లీష్లో పాడుతున్నాను. Lord, I offer my life to you, everything I've been through. Use it for your glory. Lord, I offer my days to you, lifting my praise to you as a pleasing sacrifice. Lord, I offer you my life. Things in the past, things yet unseen, wishes and dreams that are yet to come true. All of my heart and all of my praise, my heart and my hands are lifted to you. Lord, I offer my life to you, everything I've been through. Use it for your glory. Lord, I offer my days to you, lifting my praise to you as a pleasing sacrifice. Lord, I offer you my life. Lord, I offer you my life. Lord, I offer you my life. Thank you, Lord Jesus. Thank you, Lord. అయ్యా నీకే వందనాలు ప్రభా. ఎంత నిజంగా తండ్రి ప్రభా, ఎంత గొప్ప బహుమానం ఇచ్చి ఉన్నావు తండ్రి. నిత్య జీవం అనే గొప్ప బహుమానాన్ని మాకు ఇచ్చి ఉన్నావు తండ్రి ప్రభా. మేము తిరిగి తండ్రి ఏది ఇచ్చినా కూడా తక్కువే ప్రభా. కానీ we want to give our lives to you, O Lord.
completely surrendered, Lord, at your feet, O Jesus. Lord, in this Christmas season, O Lord Jesus, may we celebrate this Christmas in the truest meaning, O Lord. ప్రభా మరి ఈ లోకములో తండ్రి ప్రభా అనేక రకాలుగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు తండ్రి క్రిస్మస్ని. కానీ మేము తండ్రి నిజమైనటువంటి అర్థం ఏంటి అనని మా జీవితాల ద్వారా చూపించి ప్రభా అదే నీకు ఆరాధనగా, అదే నీకు అర్పణగా ఇవ్వాలని, మా జీవితం అలాగా మేము బ్రతకాలని సరే మేము అడుగుచున్నాం తండ్రి. దాని కొరకు మీ సహాయం దయచేయండి. మీరు ఇటువంటి సమయం ఇచ్చి తండ్రి ప్రభా గొప్ప భాగ్యాన్ని దయచేసి ఉన్నారు తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆమెన్. ఇంకొకసారి గ్రేస్ రేడియో లిజనర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ టైంకి మీరు ట్యూన్ ఇన్ అయ్యి విన్నందుకు. మన ఒక ఓవర్కమర్స్ అనే కార్యక్రమం ప్రతి శుక్రవారం ఉదయం 7 గంటలకు మరియు రాత్రి 7 గంటలకు, ఇంకా ప్రతి శనివారం రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతుంది. మీరు తప్పకుండా జాయిన్ అయ్యి వినండి. మనం తిరిగి ఇంకొక ఎపిసోడ్తో కలుసుకుంటాము. సో మర్చిపోకండి. అంతవరకు ఈ క్రిస్మస్ సీజన్లో మనకు ఇచ్చినటువంటి ఇండిస్క్రైబుల్ గిఫ్ట్ గురించి దేవుని స్తుతిస్తూ, ఇండిస్క్రైబుల్ గిఫ్ట్ ఇంకొకరి గిఫ్ట్గా మనము పంచుకుందాము. ఇది మన మెయిన్ ఫోకస్ పెట్టుకొని మనం మనం అందరం కూడా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుసుకుందాము. గాడ్ బ్లెస్.